రీసెంట్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో రేర్ ఎర్త్ కారిడార్స్ గురించి ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆవిడ ప్రకటించారు. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు 2025లో ఒక పథకాన్ని తీసుకొచ్చారనమాట, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని చెప్పి. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఇవి ఎక్స్టెన్షన్, ఈ కారిడార్స్ రేర్ ఎర్త్ కారిడార్స్ అనమాట. రేర్ ఎర్త్ కారిడార్స్ పెట్టినాం అని చెప్పి ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పుడు కొంతమంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు కావచ్చు, ఫిషర్మెన్ కావచ్చు, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, దీని మీద చాలా చర్చ జరుగుతుందన్నమాట. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ దీనికి సంబంధించి మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, పరిశోధన కావచ్చు, తయారీ కావచ్చు, వీటికి సంబంధించి ఈ 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ప్రత్యేకమైన కారిడార్స్ ఏర్పాటు చేస్తున్నారనమాట. మనకి రానున్న 5 ఇయర్స్లో దాదాపు 6,450 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంగా ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు భారతదేశంలో ఈ ప్రాంతంలో దాదాపు 48.26 48.26 కోట్ల టన్నుల అరుదైన ఖనిజ వనరులు మన దగ్గర ఉన్నట్లు గుర్తించారనమాట. ఈ సందర్భంగా రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కోస్టల్ ఏరియా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఇక్కడ రేర్ ఎర్త్ కారిడార్స్ కూడా ఏర్పాటు కానున్నాయన్నమాట. ఇందులో భాగంగా సముద్ర తీర ప్రాంతంలో అరుదైన ఎలిమెంట్స్ను, మూలకాలను గుర్తించి వాటిని తవ్వకాలు జరిపి ప్రాసెసింగ్ చేసి వాటిని తయారీ ప్రోత్సహిస్తారనమాట. మనకు తెలుసు రేర్ ఎర్త్ ప్రాసెసింగ్లో కానీ, రేర్ ఎర్త్ ఎక్స్ప్లోరేషన్లో కానీ చైనానే ప్రపంచంలో టాప్లో ఉందన్నమాట. ఇప్పుడు భారతదేశంలో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం మన కొత్త ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్, సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ల దగ్గర ఇసుకుంటుంది కదా, అక్కడ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఈ మూలకాలు ఎక్కువగా లభ్యమవుతాయి. ఇసుక దగ్గర ఇది ఎక్కువగా లభ్యమవుతాయి అన్నమాట. భారతదేశంలోని సముద్ర తీరంలో బీచ్ల దగ్గర దాదాపు 17 రకాల ఎలిమెంట్స్ లభ్యమవుతాయని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారనమాట. లాంథనం, సెరియం, ప్రొసియోడైమియం, నియోడైమియం, ప్రోమిథియం, సమరియం, యూరోపియం, గడోలీనియం, ఇలా దాదాపు 17 రకాల ఎలిమెంట్స్ మన బీచ్ల దగ్గర లభ్యమవుతాయన్నమాట. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మోటార్స్ కావచ్చు, విండ్ టర్బైన్ జనరేటర్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఏరోస్పేస్ సిస్టమ్స్ కావచ్చు, అదేవిధంగా రకరకాల రక్షణ పరికరాలు కావచ్చు, వీటన్నిటిలో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటి చిప్ల మ్యానుఫ్యాక్చరింగ్లో, బ్యాటరీలు, మ్యాగ్నెట్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీలో కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వాడతారు. ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే కనుక ఇప్పటి వరకు కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తవ్వకాల్లో 92% చైనాలోనే జరుగుతున్నాయి అన్నమాట. ప్రాసెసింగ్ టెక్నాలజీ కూడా చైనానే చాలా ముందంజలో ఉంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కూడా చైనా టాప్ అనమాట. 75% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలు కూడా చైనాలోనే ఉన్నాయి. అందుకే ప్రపంచంలో ఎవరైనా సరే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కొనుక్కోవాలంటే ఇది చైనా నుంచే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. దీంతో దీనికి ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం రావాలని చెప్పి భారతదేశం తన రేర్ ఎర్త్ కారిడార్స్ని ముందుకు తీసుకెళ్తోంది.